హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపిస్తానండి. మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండి. అయితే ఇది మనం చాలా డిఫరెంట్గా ఆలోచించి చేశాను. ఇదేంటంటే ఇది మనం ఓన్లీ శారీలో వచ్చి ఇలా కంచి బార్డర్ ఉంటుంది. అయితే హ్యాండ్స్కి కంచి బార్డర్ సరిపోతుందండి, కానీ హ్యాండ్స్కి కొంచెం అయినా సింపుల్గా వర్క్ ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ చేతి మీదే వర్క్ కదండి మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది, అందుకని మనం కొంచెం చేతి మీద వర్క్ ఎక్స్పోజ్ అవ్వాలని నేను అయితే వర్క్ హ్యాండ్స్కి అయితే కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను. ఇదేంటంటే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి శారీలో ఒక 10 పాయింట్స్ అండి. 10 పాయింట్స్ అంటే క్లాత్ వేస్ట్ అవ్వదు. మనకి 10 పాయింట్స్ క్లాత్ కట్ చేసి అది హ్యాండ్కి చిన్న బార్డర్ లాగా వర్క్ చేశానండి. వర్క్ చేసి అదేంటంటే మనకి ఇలా హ్యాండ్కి కంచి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని వేస్ట్ చేయకుండా కింద మాత్రమే క్లాత్ అటాచ్ చేసాము. మీరు గమనించండి. బ్లౌజ్ అయితే ఇది, కింద అయితే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, శారీ కూడా ఆరెంజ్ కలర్ అండి. ఇప్పుడు అయితే మనం వేరే కలర్ యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. అలా కాకుండా మనం శారీలోనే 10 పాయింట్స్ అంటే మనకేమీ ఎక్కువ తీయక్కర్లేదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అందుకని మనం 10 పాయింట్స్ క్లాత్ కట్ చేసి వర్క్ చేసి కింద అటాచ్ చేశాను. ఇది బ్యాక్ నెక్ అయితే ఇలాగే సేమ్ అండి, కట్ వర్క్ చేయించాను. ఈ కట్ వర్క్ కూడా ఎంత అంటే 38 చెస్ట్ లూజ్ వాళ్ళకైనా 5 పెట్టండి. అప్పుడు మీకు ఏంటంటే కట్ తిరిగినప్పుడు షోల్డర్ జారకుండా ఉంటుంది. కట్ వర్క్కి బ్లౌజ్కి అయితే మాత్రం వర్క్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. మనం 5.5 అలా పెట్టామంటే షోల్డర్ జారదు. అర్థమైంది కదా మీకు. ఇలా కంప్యూటర్ డిజైన్స్ చాలా వేస్తున్నాయి. డైలీ 2 బ్లౌజులు వేస్తాను కానీ చూపించలేకపోతున్నాను. ఇది వచ్చి జుమ్కీ డిజైన్ అండి. నేను ఏది కూడా బ్లౌజు హ్యాండ్స్ ఆల్ ఓవర్ చేసినప్పుడు మాత్రం బ్యాక్ అయితే బుటీస్ ప్రిఫర్ చేయనండి. నేను కస్టమర్కి ముందే చెప్తాను, బ్యాక్ బుటీస్ వేసుకోకపోవడం వల్లే బ్లౌజ్ అందంగా కనపడుతుంది. అంటే మొత్తం బుటీస్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా ఏదో గజిబిజీగా అనిపిస్తుంది. అలా కాకుండా హ్యాండ్స్ ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. ఇది హ్యాండ్స్ అయితే ఆల్ ఓవర్ వేసాం కదా, హ్యాండ్స్ ఆల్ ఓవర్ వేసి బ్యాక్ నెక్ ఇలా వేసాము. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదండి. అదే బుటీస్ వేసినందువల్ల మొత్తం గజి బిజీ అయిపోతుంది. అలా వద్దు. మన హ్యాండ్స్ ఆల్ ఓవర్ వేయించుకున్నప్పుడు మాత్రం హ్యాండ్స్కి బుటీస్ బ్యాక్ నెక్ బుటీస్ వేయించుకోకపోవడమే బెటర్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఇట్లా కంచి బోర్డర్ ఉన్నప్పుడు హ్యాండ్స్కి వర్క్ వద్దు అంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ని బట్టి అయితే వేసుకోవచ్చండి. కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే వర్క్ అవసరం లేదు అనుకుంటే హ్యాండ్స్కి వదిలేసేయండి. వాళ్ళకి అలా కొంచెం డిఫరెంట్గా యాడ్ చేసినా కానీ వేసుకోలేరు, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మనం ఏంటంటే ఇది బ్యాక్ హ్యాండ్స్కి అయితే కంచి బార్డర్ వచ్చింది కదా, అందుకని నేను ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే వేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే శారీలో ఫ్లవర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి, అందుకని మన శారీలో ఫ్లవర్స్ని బట్టి వేశాను. ఓకేనా. ఇది బ్యాక్ ఫ్రంట్ వేశానండి. ఇది కూడా అంతే. ఇది కూడా ఏంటంటే ఇది చిన్న వాళ్ళదే, కాకపోతే సింపుల్ శారీస్ కూడా కంప్యూటర్ వర్క్ రీజనబుల్గా అయిపోతుంది. 500-600కి అయిపోతుంది కదా, అందుకని 400 నుంచి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకి సింపుల్ శారీస్కైనా వర్క్ వేయించుకోవచ్చు అండి. ఇది హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఇది హ్యాండ్ బార్డర్ వేసి పైన బూటీస్ వేశాను. ఇది కూడా చూడండి, నేను దాదాపు మ్యాక్సిమం అయితే వేయనండి బ్యాక్ నెక్ బూటీస్. చాలా వరకు చెప్తాను నేను కస్టమర్కి, బ్యాక్ బూటీస్ వద్దండి, మీరు కావాలంటే వేస్తాను, నాకు అదేమి టైం వేస్ట్ ఏమి అవ్వదు. కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ కొంచెం హెవీగా ఉన్నప్పుడు మాత్రం బ్యాక్ బూటీస్ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.